కాకినాడ ప్రపంచ పటంలో నిలవబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్లాంట్ నిర్మాణంతో చరిత్ర సృష్టించబోతోంది. పుడితే కాకినాడలో పుట్టాలి అనేలా యువత అంతా అక్కడ ఉద్యోగాల్ని అందిపుచ్చుకుంటున్నారు. అందుకోసం గ్రీన్ కో అధినేత చలమలశెట్టి అనిల్ విశేష కృషి చేస్తున్నారు. ఇంతకీ అసలేంటి గ్రీన్ అమోనియా ప్లాంట్? కాకినాడకి దానికి సంబంధం ఏంటి? తామెదగడమే కాదు, తమ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకునే గుణం కొందరికే ఉంటుంది. అటువంటి వారిలో ముందు వరుసలో ఉండే వ్యక్తి గ్రీన్ కో ఎండి చలమలశెట్టి అనిల్. ఇప్పటికే ఎందరో యువతకు వేలాది ఉద్యోగాలు కల్పించడమే కాకుండా కాకినాడ ప్రాంతంలో నిరుద్యోగం అన్నదే లేకుండా చెయ్యాలని అడుగులు వేస్తున్నారు చలమలశెట్టి అనిల్. తాజాగా మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. నార్వేలోని ఓస్లో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న యారా క్లీన్ అమోనియా అనే సంస్థ గ్రీన్ కో గ్రూప్నకు చెందిన కాకినాడ యూనిట్ నుంచి రెన్యూవబుల్ అమోనియాను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఏఎం గ్రీన్ కోతో యారా క్లీన్ అమోనియా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కాకినాడలోని ఏఎం గ్రీన్ కో యూనిట్ తొలి దశలో ఉత్పత్తి చేసే రెన్యూవబుల్ అమోనియాలో 50% యారా క్లీన్ అమోనియాకు అందించనున్నట్లు తెలుస్తోంది. 2027 నాటికి యూనిట్లో అమోనియా ఉత్పత్తి మొదలవనుంది. నిబంధనలకు అనుగుణంగా రెన్యూవబుల్ అమోనియాను ఉత్పత్తి చేయనున్నారు. యారా క్లీన్ అమోనియా సీఈఓ హన్స్ ఒలావ్ రెయిన్ స్పందిస్తూ, గ్రీన్ కోతో ఒప్పందం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో అమోనియాను తమ వినియోగదారులకు స్థిరంగా సరఫరా చేయగలుగుతామని అన్నారు. తమకు 15 నౌకలు, 18 అమోనియా షిప్పింగ్ టెర్మినల్తో కూడిన అతిపెద్ద అమోనియా సరఫరా వ్యవస్థ ఉందని తెలిపారు. కాకినాడలో 2 దశల్లో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్లాంట్ నిర్మిస్తోంది గ్రీన్ కో. తొలి దశ 1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ ప్లాంట్ సిద్ధం చేస్తారు. 2030 నాటికి 5 మిలియన్ల టన్నులకు ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించాలనే ప్రణాళిక ఉంది. పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా అమోనియాను ఉత్పత్తి చేయడమే గ్రీన్ కో స్పెషాలిటీ. అయితే తమ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్లాంటు నెలకొల్పుతుండటంతో కాకినాడ ప్రాంత యువతలో హర్షం వ్యక్తమవుతోంది. గ్రీన్ కో ఎండి చలమలశెట్టి అనిల్ అమోనియా ప్లాంట్లు నెలకొల్పుతుండటంతో ఇక్కడ ప్రోడక్ట్ మొదలైన తర్వాత ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ వందలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఇప్పటికే వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన చలమలశెట్టి అనిల్ అమోనియా ప్లాంట్లు కూడా కాకినాడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తుండటంతో హర్షం వ్యక్తమవుతోంది. కాకినాడ ప్రాంతంపై ఆయనకెంత మక్కువ అంటూ అన్ని వైపుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అనిల్ చలమలశెట్టి ఒక్క ఉద్యోగాల కల్పన మాత్రమే కాదు, ఆయనకు తొలి నుంచి సేవా గుణం కూడా ఎక్కువే. అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అంతేకాదు, కరోనా సమయంలో అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో గ్రీన్ కో విరాళాలందించింది. గ్రీన్ కోతో అనిల్ సేవలను గుర్తించిన కాకినాడ జేఎన్టీయూ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. చలమలశెట్టి అనిల్ ఒక చిన్న కంపెనీ స్థాపించి నేడు ప్రపంచ స్థాయిలో ముందుకు దూసుకెళ్తుండడం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆయన తెలుగువాడు కావడం తెలుగువారందరికీ గర్వకారణమని చెప్పొచ్చు. నేటి తరం యువత ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.